విజయవాడ దుర్గగుడిలో ఉద్యోగుల అంతర్గత బదిలీల్లో మాయాజాలం ప్రదర్శించారు. పనిచేస్తున్న వారిని మళ్లీ అదే స్థానానికి బదిలీ చేసినట్లు ఉత్తర్వులిచ్చి బదిలీల ఉద్దేశాన్ని అధికారులు నీరుగార్చారు. అవే విభాగాలు ఇచ్చినప్పుడు ఇక బదిలీ ఉత్తర్వులు ఎందుకంటూ విమర్శలు వస్తున్నాయి. దుర్గగుడి అధికారుల నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బదిలీ ఉత్తర్వులు చూసి అందరూ నివ్వెరపోయారు. ఎక్కడి వారిని అక్కడే బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఎం దుర్గారావు అనే ఉద్యోగి ప్రస్తుతం స్థలాలు, లీజులు, లీగల్, శివాలయానికి ఓవరాల్ గా ఇన్ఛార్జ్. పండుగలు, పూజలు నిర్వహిస్తుంటారు. తాజా బదిలీల్లో ఈయనకు మళ్లీ ఇవే బాధ్యతలతో పాటు అదనంగా దత్తత ఆలయాల బాధ్యతలను కూడా అప్పగించారు. ఇక పి చంద్రశేఖర్ అనే ఉద్యోగి ప్రస్తుతం అన్నదానం, ప్రసాదం తయారీ, శానిటేషన్, వేద పాఠశాల బాధ్యతలు నిర్వహిస్తుండగా తాజా బదిలీల్లోనూ మళ్లీ అవే శాఖలిచ్చారు. మరొకరు పి సుధారాణి అనే ఉద్యోగిని చీరలు, ఆడిట్ అండ్ జనరల్, అకౌంట్స్, ప్రావిజన్ స్టోర్స్ బాధ్యతలు నిర్వహిస్తుండగా తాజా బదిలీల్లో అవే బాధ్యతలతో పాటు అదనంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కల్పించారు. జె శ్రీనివాస్ అనే ఉద్యోగి ఎస్టాబ్లిష్మెంట్, మెయిన్ టెంపుల్, సబ్ టెంపుల్స్, ట్రస్ట్ బోర్డు బాధ్యతలను తిరిగి కొనసాగించడంతో పాటు అదనంగా కనకదుర్గ ప్రభ బాధ్యతలు కూడా అప్పగించారు. ఎన్ రమేష్ బాబు అనే ఉద్యోగి ప్రస్తుతం ద్వారకా తిరుమల నుంచి రిలీవ్ అయి రాగా అకామిడేషన్, సెక్యూరిటీ సూపర్వైజేషన్, కేశ ఖండనశాల, స్టేషనరీ, ఎంవి ఫోమ్స్, ఆర్టీఐ యాక్ట్ బాధ్యతలు కేటాయించారు. ఎం శ్రీనివాస్ అనే ఉద్యోగి ప్రస్తుతం అకౌంట్స్, ఐటీ రిటర్న్స్, స్క్రూటినీ, జీఎస్టీ రిటర్న్స్, డౌన్ హిల్ కౌంటర్స్ సూపర్వైజేషన్ బాధ్యతలు చూస్తుండగా బిఎస్ జగదీష్ ప్రసాద్ అనే ఉద్యోగి ఎస్టాబ్లిష్మెంట్, డౌన్ హిల్ కౌంటర్స్ సూపర్వైజేషన్, వేద పాఠశాల బాధ్యతలు అప్పగించారు. పి సునీత అనే ఉద్యోగి పెనుగంచిప్రోలు దేవస్థానం నుంచి రిలీవ్ అయి రాగా ఆమెకు అన్నప్రసాదం బాధ్యతలను కేటాయించారు. కనకదుర్గ ప్రభ ఎడిటర్ గా ఉన్న కె గంగాధర్ కు మీడియా పిఆర్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మనం పైన చెప్పుకున్న ఉద్యోగుల్లో కొందరు మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు హయాంలో వారి సిఫార్సులతో వచ్చిన వారు ఉన్నారు. దాదాపు 2 ఏళ్ల పాటు వీరంతా ఆయా విభాగాల్లో పాతుకుపోయారు. ఇలాంటి వారిని పూర్తిగా వేరే విభాగాలకు బదిలీ చేయాల్సి ఉండగా అదే విభాగాలకు బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. దుర్గగుడిలో గత 2 ఏళ్లుగా పనిచేస్తున్న అంతర్గత బదిలీలు జరగలేదు. వీరిలో కొందరిపై తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి.